తెలుగు సినీ పరిశ్రమలో నిర్లక్ష్యానికి గురైన అవార్డులను పునరుద్ధరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి దొరికేలా చేస్తుందన్నారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చూడాలన్న ప్రభుత్వ సంకల్పానికి అండగా ఉంటామన్నారు. హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. 16 ఏళ్ల వయసులో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఏఎన్ఆర్ గారు ఫిల్మ్ శ్రీమంతుడు. When I was receiving Sangeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi, Sokokkaddi. All the work was done by Mr. Sangeetam and I received the award. And we have worked for 50 years together. But he is the youngest senior I've met in my cinema career. గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుని వేసిన, నారదుని వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదాలు మీ అందరికీ.